అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. లారెన్స్ హీరోయిన్కి ప్రమాదం, కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఓ యంగ్ హీరోయిన్ మృతి చెందింది. యోగా చేయడానికి బీచ్ ఒడ్డుకు వెళ్లిన ఆమె ఓ పెద్ద బండరాయిపై కూర్చొని ప్రశాంతంగా యోగా చేసుకుంటూ ఉండగా ఓ రాకాసి అల బలంగా ఆమె పైకి వచ్చి తనను సముద్రంలోకి లాక్కు వెళ్ళింది. దీంతో సముద్రంలో పడిపోయిన ఆమె గల్లంతయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. రష్యన్ నటి కెమిల్లా బెల్యాంటాంక్యా సౌత్లోను నటుడు రాఘవ లారెన్స్తోని తెరకెక్కించిన కాంచనా 3 సినిమాలో నటించి ఆడియన్స్కు పరిచయమైంది. కాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి విహారయాత్ర కోసమే థాయిలాండ్లోని ప్రముఖ టూరిజం ప్లేస్లోకి శ్యామ్యూయ్ ద్వీపానికి వెళ్ళింది. ఇక తనకు ఇష్టమైన స్థలంలో యోగా చేసేందుకు ఒంటరిగా కారులో వెళ్ళిన కెమిల్లా తనకు ఇష్టమైన ఆ ప్లేస్కు ఎన్నోసార్లు వెళ్ళి యోగా చేసిందట. అయితే సంఘటన జరిగిన రోజు కూడా యోగా చేసే సముద్రం ఒడ్డుకు వెళ్ళి చదునుగా ఉన్న ఓ పెద్ద బండరాయిపై కూర్చొని యోగా చేస్తున్న టైంలో ఒక్కసారిగా సముద్రపు అలలు పెద్ద ఎత్తున విజృంభించాయి. అలా ఓ పెద్ద అల తనను సముద్రంలోకి లాక్కెళ్ళిపోగా చాలాసేపటి వరకు చిక్కుకొని బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆమె కొట్టుకుపోయిన 15 నిమిషాలకు అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం అలలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాసేపు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమెను కాపాడలేకపోయారు. కొంత సమయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం ఒడ్డున కొట్టుకొచ్చింది. పోలీసులు ఆమె మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సంఘటన తర్వాత స్థానిక అధికారులు వ్యూ పాయింట్ ఎగువన ఉన్న ఆ ప్రాంతం యాక్సిస్ని నిలిపివేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.